హలో ఫ్రెండ్స్, నమస్కారము. ఈరోజు మా ఇంట్లో కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత గిన్నెలోకి వేసుకొని 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాం. రాళ్ళు ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నాం. బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు పక్కకు పెట్టుకున్నాం. పక్కకు పెట్టుకున్న తర్వాత బాగా నీట్గా 2-3 సార్లు బాగా నీట్గా కడుక్కోవాలి. కడుక్కొని పెనం పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని తిరమాత గింజలు వేసుకున్నాం. జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాం. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెంసేపు వేగిన తర్వాత ఎర్రగడ్డ వేసుకున్నాం. ఎర్రగడ్డ వేసుకొని కొద్దిసేపు వేగించుకున్నాం. వేగిన తర్వాత ఒక చిటికెడు కరివేపాకు వేసుకున్నాం. ఒక చిటికెడు పసుపు వేసుకున్నాం. ఉప్పు కొంచెం వేసుకున్నాం తగినంత. వేసుకున్న తర్వాత బాగా మగ్గిన తర్వాత ఒక టమోటాకాయ వేసుకున్నాం. టమోటాకాయ మగ్గినాక కాకరకాయ ముక్కలు వేసుకుందాం. కాకరకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాలు బాగా మగ్గనిచ్చిన తర్వాత కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంత బెల్లం వేసుకొని టీ గ్లాస్ పాలు వేసుకొని బాగా 15-20 నిమిషాలు బాగా మగ్గనిచ్చుకొని ఈ చపాతీ లేకైనా రొట్టె లేకైనా చాలా బాగుంటుంది. కాకరకాయ ఫ్రై రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్.